రాబోయే టీ20 వరల్డ్ కప్ గురించి ఇండియా 15 మెంబర్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. సెలెక్టర్స్ బిగ్గెస్ట్ డిసిషన్ తీసుకున్నారు. శుభ్మన్ గిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద టీ20 వరల్డ్ కప్ ఇండియన్ టీమ్ స్క్వాడ్. అలాంగ్ విత్ హిమ్ జితేష్ శర్మ కూడా లేడు. ఎవరు లోపలికి వచ్చారు? రింకు సింగ్ అండ్ ఆల్సో డొమెస్టిక్ క్రికెట్లో సూపర్ పర్ఫార్మెన్స్కి రివార్డ్ ఇచ్చారు ఇషాన్ కిషన్కి. అయితే అన్ని చేంజెస్ ఎందుకు జరిగినాయి తెలుసా? ఒక్కటే రీజన్ వల్ల. అదే మీకు ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అలాంగ్ విత్ దట్ ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు వరల్డ్ కప్లో, అండ్ ఆల్సో ఇండియా లీగ్ ఫేజ్లోనే కాదు సూపర్ ఎయిట్స్లో క్వాలిఫై అవుతే ఎలాంటి అపోనెంట్స్తో ఆడబోతున్నారు, ఏ వెన్యూస్లో ఆడబోతున్నారు, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. మొత్తానికి ఇండియా స్క్వాడ్ అనౌన్స్ చేసేసారు. అయితే చాలా చేంజెస్ చూసాం విచ్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ అన్నిటికీ ఒక్కటే కారణం ఇందా చెప్పినట్టు దాని గురించి ఇన్ డీటెయిల్ చెప్పబోతున్నా మీకు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, లాస్ట్ దాకా చూడండి. దాని తర్వాత వరల్డ్ కప్లో సూపర్ ఎయిట్ వెన్యూస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దట్ మీరేం చేయాలి? ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. రాబోతున్న టీ20 వరల్డ్ కప్ గురించి ఇండియన్ సెలెక్టర్స్ నిన్న 15 మెంబర్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. బికాస్ ఈ వరల్డ్ కప్ ఇండియా ఇంకా శ్రీలంకలో అవుతుంది కాబట్టి స్టాండ్ బైస్ కూడా అనౌన్స్ చేయలేదు. అయితే ఫస్ట్ మీరు ఈ స్క్వాడ్ ఒకసారి చూడండి. దీంట్లో ఫస్ట్ మీకు చేంజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అట్ ద టాప్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇస్ మిస్సింగ్. బిగ్గెస్ట్ డిసిషన్ సెలెక్టర్స్ తీసుకుంది ఇది. గిల్ని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేయలేదు వరల్డ్ కప్ గురించి. ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్ రీజన్స్ ముందు వీడియోలో. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత జితేష్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్ డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశారు అనుకున్నారు అందరూ. తను కూడా స్క్వాడ్లో లేడు. ఇద్దరు ప్లేయర్స్ వచ్చారు వీళ్ళ ప్లేస్లో స్క్వాడ్లో. ఎవరు? నెంబర్ 1 రింకు సింగ్ అండ్ నెంబర్ 2 డొమెస్టిక్ క్రికెట్లో ఇషాన్ కిషన్. సయ్యద్ ముస్తాక్ అలీలో హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ సిక్సెస్, విన్నింగ్ క్యాప్టెన్ ఆఫ్ సయ్యద్ ముస్తాక్ అలీ రివార్డ్ ఇచ్చారు. డైరెక్ట్లీ వరల్డ్ కప్ స్క్వాడ్లో తీసుకొని వచ్చారు యాజ్ ద సెకండ్ వికెట్ కీపర్ అలాంగ్ విత్ సంజు శాంసన్. సో మిగతా టీం అంతా పిక్స్ ఇట్ సెల్ఫ్. అది ఓపెనింగ్ బ్యాటర్స్ నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి నలుగురు స్పిన్నర్స్, దాంట్లో ఇద్దరు ఆల్రౌండర్స్, ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్, యూ గాట్ 3 ఫాస్ట్ బౌలర్స్. సూపర్, చాలా మంచిగా వెల్ కంబైన్ టీం ఇది. మిగతా టీం సేమ్ స్క్వాడ్ ఉంటుంది మనకు తెలుసు. అంటే చేంజెస్ చేసే అవసరం లేదు, అంత ఎక్స్పెక్టెడ్ లైన్స్లో ఉన్నాయి నేను చెప్పిన చేంజెస్ తప్పించి. ఇది స్క్వాడ్ సంగతి. స్క్వాడ్ సెలెక్ట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. సెలెక్టర్ అజిత్ అగర్కర్ వచ్చాడు. వాళ్ళని చాలా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళు మంచిగా రెస్పాండ్ అయ్యారు, కాన్ఫిడెన్స్తో చెప్పారు. అండ్ సూర్య ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏం చెప్పాడంటే వాట్ దే హ్యావ్ లెర్న్డ్, ఈ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మరి మేము ఎక్కువ ఆలోచించేస్తున్నాము, ఇంకా మేము ఎక్కువ చేంజెస్ చేయము. నెంబర్ 3 తిలక్ వర్మనే ఆడతాడు, నెంబర్ 4 నేనే ఆడబోతున్నా. అండ్ టీం కూడా ప్లేయింగ్ 11 ఒకసారి వరల్డ్ కప్లో సెలెక్ట్ చేసిన తర్వాత అకార్డింగ్ టు ద పొజిషన్ వాళ్ళని బ్యాక్ చేసి లాంగ్ రన్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పాడు, విచ్ వాస్ వెరీ నైస్ టు సీ. ద ఓన్లీ ప్లేయర్ ఇప్పుడు స్క్వాడ్లో ఫామ్ లేదంటే సూర్యకుమార్ యాదవ్. అది కూడా న్యూజిలాండ్తో 5 మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నారు వరల్డ్ కప్ కంటే ముందు. ఐ థింక్ హీల్ కమ్ ఇన్ ఫామ్ లాగా నాకు అనిపిస్తుంది. కొత్త ఇయర్ కొత్త లక్ తీసుకొస్తుంది అనిపిస్తుంది క్యాప్టెన్కి. నాకైతే స్క్వాడ్ చూస్తే చాలా మంచిగా అనిపడింది. ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. సూపర్ అనిపించింది. వెల్ రౌండెడ్ స్క్వాడ్. ఎవరి రోల్స్ వాళ్ళు ఆడబోతున్నారని అనిపించింది. అయితే ఫస్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ విషయం వీడియో స్టార్టింగ్లో చెప్పే కదా, ఇవన్నీ చేంజెస్ వరల్డ్ కప్ స్క్వాడ్లో జరిగింది ఒక్కటే రీజన్ వల్ల. ఆ రీజన్ ఇన్ డీటెయిల్ చెప్తా. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, లాస్ట్ దాకా చూడండి. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. సో కరెంట్లీ వరల్డ్ కప్ స్క్వాడ్లో జరిగే చేంజెస్ అన్నిటికీ కారణం ఒక్కటే, శుభ్మన్ గిల్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. బికాస్ గిల్ స్క్వాడ్లో లేడు కాబట్టి ఇవన్నీ చేంజెస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెడదాం. ఐ వాంట్ షేర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. దాని గురించి కొంచెం రివైండ్ చేసి టీ20 వరల్డ్ కప్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. అయితే టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలవంగానే 2024లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు ఓపెనర్స్ ఈ ఫార్మాట్కి గుడ్ బై చెప్పి రిటైర్మెంట్ తీసుకున్నారు. దీని తర్వాత డెసిగ్నేటెడ్ అండ్ థరోలీ డిజర్వింగ్ ఓపెనర్స్ ఎవరు? యశస్వి జైస్వాల్ ఇంకా శుభ్మన్ గిల్. వాళ్ళే ఓపెన్ చేశారు. ఎందుకంటే చాలా రన్స్ ఉన్నాయి వాళ్ళకి, అన్ని డొమెస్టిక్లో కానీ ఐపీఎల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ. అయితే వాళ్ళు డైరెక్ట్గా నెక్స్ట్ 2 సిరీస్ వాళ్ళే ఓపెన్ చేసింది. అయితే ఆ 2 సిరీస్ తర్వాత ఏమైందంటే ఇండియాకి ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? స్కెడ్యూల్ ముందు ఎట్లుందంటే టెస్ట్ మ్యాచెస్ ఇంకా టీ20 రెండు క్లాష్ అవుతున్నాయి. అండ్ టెస్ట్ మ్యాచెస్ వేర్ మోర్ ఇంపార్టెంట్ ఆ టైంలో. ఎందుకు? WTC ఫైనల్ రాబోతుంది, ఇండియా క్వాలిఫై అవ్వాలి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా అప్పుడు రిటైర్మెంట్ తీసుకోలేదు టెస్ట్ నుంచి. సో ఆస్ట్రేలియా సిరీస్, దాని తర్వాత వేరే సిరీస్, హోమ్ సిరీస్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఉండినాయి. అండ్ వీళ్ళిద్దరు దేవర్ పార్ట్ ఆఫ్ టెస్ట్ టీమ్, మేజర్ రోల్స్ ఆడబోతున్నారు, యశస్వి జైస్వాల్ ఇంకా శుభ్మన్ గిల్. అందుకనే వీళ్ళిద్దరిని టెస్ట్ మ్యాచ్కి పంపించేశారు. అండ్ స్క్వాడ్ ఏమో సూర్యకుమార్ యాదవ్ని క్యాప్టెన్ చేసి యంగ్ టీమ్ ఏమో టీ20కి పంపించారు. సో డిఫరెంట్ స్క్వాడ్స్ అయిపోయినాయి. ఇక్కడ అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ ఓపెన్ చేశారు, దుమ్ము లేపేశారు. అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీలు కొడతాము, బంగ్లాదేశ్తో 1 సెంచరీ కొడతాము, అభిషేక్ శర్మ ఇంగ్లాండ్తో సెంచరీ కొడతాము. కన్సిస్టెంట్గా రన్స్ కొడతానే ఉన్నాడు తను. వీళ్ళిద్దరు ప్లేస్ సెటిల్ చేసేసుకున్నారు.
ఇంకో పక్క గిల్ ఏమో టెస్ట్ మ్యాచ్లో మంచి రన్స్ కొడుతున్నాడు, యశస్వి జైస్వాల్ కూడా మంచి రన్స్ కొడుతున్నారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే కరెక్ట్గా ఏషియా కప్ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏంటి, టెస్ట్ మ్యాచ్లు అయిపోయినాయి, ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా గెలిచిపోయారు, అక్కడ కూడా గిల్ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ గిల్ ఏమో టెస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్సీ చేస్తూ ఫస్ట్ టైం ఇంగ్లాండ్లో దుమ్ము లేపేశాడు, అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఇప్పుడు ఏమొచ్చిందంటే సంజు శాంసన్ జస్ట్ బిఫోర్ ఏషియా కప్ ఇంగ్లాండ్తో ఇండియా సిరీస్ T20 దాంట్లో సంజు శాంసన్ ఒక్క మ్యాచ్ కూడా రన్స్ కొట్టలేదు. సో ఇక్కడ కొంచెం ఆలోచన వచ్చింది, గిల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావచ్చా. యశస్వి జైస్వాల్ సడన్గా మాయమైపోయాడు, తను కూడా యాక్చువల్లీ కంటెన్షన్ ఉండాలి. కానీ ఏంటంటే గిల్ టెస్ట్ మ్యాచెస్ మంచి పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఏం చేశారు, సంజు శాంసన్ ప్లేస్లో తీసుకొచ్చి ఓపెనర్ కింద పెడతంతో కానీ వైస్ కెప్టెన్ కూడా చేశారు గిల్ని ఏషియా కప్లో. అయితే మరీ సంజుని డ్రాప్ చేస్తే బాగుంటుందని ఏం చేశారంటే మిడిల్ ఆర్డర్కి పుష్ చేశారు తన్ని. ఓకే, సో గిల్ ఆడటం స్టార్ట్ చేశాడు, తన పర్ఫార్మెన్స్ చేయట్లే. అట్ ద సేమ్ టైం మిడిల్ ఆర్డర్లో సంజు కూడా కంఫర్టబుల్ లేడు, ఇండియాకి అర్థమైపోయింది. ఏషియా కప్ అంతా సంజు ఆడాడు. ఏషియా కప్ తర్వాత ఏం చేశారు, సంజు మిడిల్ ఆర్డర్లో సూట్ అవ్వట్లే అని చెప్పేసి జితేష్ శర్మని తీసుకొచ్చారు ఆస్ట్రేలియా సిరీస్. జితేష్ శర్మ మంచిగా ఆడుతున్నాడు, సంజు డ్రాప్ అయిపోయాడు స్క్వాడ్లోంచి. కానీ పైన రన్స్ కొట్టట్లే శుభ్మన్ గిల్, ప్రాబ్లం అయింది, అట్లనే కంటిన్యూ అయింది. మళ్ళీ సౌత్ ఆఫ్రికా సిరీస్ వచ్చింది, బికాజ్ జితేష్ శర్మ మిడిల్ ఆర్డర్లో వచ్చాడు కాబట్టి రింకు సింగ్ని స్క్వాడ్ నుంచే బయటకు తీస్తారు సౌత్ ఆఫ్రికా. మీకు తెలుసా, రింకు సింగ్ 2023 నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్ అన్ని టీమ్స్లో ఉన్నాడు ఎక్సెప్ట్ T20 వరల్డ్ కప్ తప్ప. హీ వాస్ పార్ట్ ఆఫ్ ఆల్ T20 స్క్వాడ్స్, ప్లేయింగ్ 11లో కూడా రెగ్యులర్గా ఆడుతూ ఉన్నాడు. ఏషియా కప్లో విన్నింగ్ రన్ కూడా తనే కొట్టాడు మీకు గుర్తుంటే. కానీ తను ఎందుకు డ్రాప్ చేయాల్సి వచ్చింది, రిపుల్ ఎఫెక్ట్. పైన గిల్ ఆడటం వల్ల సంజు శాంసన్ మధ్యలో తెచ్చారు, సంజు శాంసన్ రన్స్ కొట్టడం వల్ల జితేష్ శర్మ వచ్చాడు, జితేష్ శర్మ కింద ఆడటం వల్ల రింకు సింగ్ డ్రాప్ అయ్యాడు స్క్వాడ్ నుంచి. ఇదంతా చైన్ లాగా ఎఫెక్ట్ అయింది. ఏమైంది, మొత్తానికి 15 మ్యాచ్లు ఇచ్చారు శుభ్మన్ గిల్కి ఏషియా కప్ నుంచి సౌత్ ఆఫ్రికా సిరీస్ దాకా, ఒక్క 50 కూడా కొట్టలేదు. తన మీద ప్రెషర్ పెరుగుతుంది, టీం మీద ప్రెషర్ పెరుగుతుంది, సెలెక్టర్స్కి కూడా ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ అవుట్ ఆఫ్ ఫామ్, ఇంకో పక్క కెప్టెన్ సూర్య కూడా అవుట్ ఆఫ్ ఫామ్, వేరే బ్యాటర్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది కదా. బహుశా అందుకనే డిసిజన్ తీసుకున్నారు. సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ చేయించారు, తను 37 ఇంప్రెసివ్ నాక్ కొట్టాడు. ఇక్కడ డిసిజన్ తీసేసుకున్నారు అనిపిస్తుంది నాకు సెలెక్టర్స్. అందుకనే స్క్వాడ్లో మీరు చూడలేదు వరల్డ్ కప్ స్క్వాడ్లో క్లియర్ శుభ్మన్ గిల్. సో దానివల్ల ఏమైంది, సంజు ఓపెనింగ్ చేస్తున్నాడు కాబట్టి మిగతా అన్ని చేంజెస్ అయిపోయినాయి. బికాస్ సంజు ఈజ్ ఓపెనింగ్, ఒక బ్యాకప్ ఓపెనింగ్ వికెట్ కీపర్ కింద ఇషాన్ కిషన్ని తీసుకున్నారు. అందుకనే జితేష్ లేడు. ఎందుకు, బికాస్ రింకు సింగ్ 2023 నుంచి స్క్వాడ్లో ఉన్నాడు, మీకు చెప్పాను ఆల్రెడీ. అండ్ థరోలీ డిజర్వింగ్ ఇట్. 162 స్ట్రైక్ రేట్. బికాస్ గిల్ ఓపెన్ చేస్తున్నాడని ఈ రిపెల్ ఎఫెక్ట్ వల్ల తిని బయటకు వెళ్ళాడు. ఒకటే సిరీస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ తను లేడు స్క్వాడ్లో, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అన్ఫార్చునేట్లీ జితేష్ మంచి చేసినా హీ హ్యాడ్ టు గో అవుట్. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్, బట్ అగైన్ కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. రింకు ఈజ్ ఎ గుడ్ ఫినిషర్. సో ఈ రిపుల్ ఎఫెక్ట్ అయింది. మొత్తానికి ఇప్పుడు ఏమైంది, గిల్ బయటకు వెళ్తాం వల్ల స్క్వాడ్ మొత్తం మళ్ళీ బ్యాక్ ఇన్ టు యాక్షన్. అంటే ఎవరి ప్లేస్లో ఎవరు ఆడాలో అంత నార్మల్ పొజిషన్స్కి వచ్చేసారు, సెటిల్డ్ స్క్వాడ్ అనిపిస్తుంది. సో ఇది జరిగింది, ఒక్క మ్యాన్ వల్ల మొత్తం జరిగింది. కానీ అగైన్ ఐ డోంట్ బ్లేమ్ ఎనీ వన్. సెలెక్టర్స్ అనుకున్నారు గిల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తాడని, కుదరలేదు. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. అన్ఫార్చునేట్లీ రన్స్ తగలే. కానీ నాకు నచ్చింది ఏంటంటే మిస్టేక్ని సరిదిద్దుకున్నారు. దే డిడ్ంట్ కంటిన్యూ, ఈగో చూపిలే. ఎస్, ఇట్ ఈస్ టైమ్ టు మేక్ ఏ మూవ్ అని చేశారు, చాలా పెద్ద డిసిజన్ చేశారు. ఇది చాలా మంచిగా జరగబోతుంది వరల్డ్ కప్లో అనిపిస్తుంది. ఇంతవరకు T20 వరల్డ్ కప్ ఇండియా హోమ్ గ్రౌండ్స్లో ఎప్పుడు ఏ కంట్రీ గెలవలే, 2 సార్లు గెలవలే. బ్యాక్ టు బ్యాక్ డిఫెండింగ్ ఛాంపియన్స్ 3 సార్లు కూడా ఒక కంట్రీ గెలవలే ఎప్పుడు. సో అవన్నీ రికార్డ్స్ బద్దలైపోతాయి ఇండియా గెలిస్తే. సో మొత్తానికి ఇది గెలవాలంటే ముందు ఏ వెన్యూస్ ఎలాంటి అపోనెంట్స్ ఆడుతున్నారు మీకు తెలియాలి కదా. కమాన్, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఇండియా వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో 4 టీములతో మ్యాచ్ ఆడబోతున్నారు. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు గ్రాఫిక్స్లో. USA, నమీబియా, పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్స్. ఎక్కడ ఆడుతున్నారు, ముంబై, ఢిల్లీ, కొలంబో ఇంకా అహ్మదాబాద్. పాకిస్తాన్తో Feb 15కి కొలంబోలో ఆడబోతున్నారు. దిస్ ఇస్ అ బిగ్ గేమ్. ఇది మినహాయిస్తే గ్రూప్ స్టేజ్లో బహుశా వేరే టీమ్స్ మరి అంత కాంపిటేటివ్ అనపడట్లే. సో నెక్స్ట్ స్టేజ్ ఫర్ ఇండియా ఇస్ సూపర్ 8s. అంటే 20 టీమ్స్ నుంచి 8 టాప్ టీమ్స్ క్వాలిఫై అవుతాయి. దీంట్లో మిగతా టీమ్స్ అంత కాంపిటేటివ్ లేరు కాబట్టి ఈ 8 టీమ్స్ మోస్ట్ ప్రాబ్లీ క్వాలిఫై అవ్వచ్చు, విచ్ ఆర్ ఇండియా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. అంటే ఏం అప్సెట్స్ లేకపోతే 90% ఈ టీమ్సే క్వాలిఫై అవుతాయి అనిపిస్తున్నాయి. అయితే దీంట్లో ఐసీసీ సీడింగ్ సిస్టమ్ పెట్టారు. ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ గ్రూప్లో మ్యాచ్ గెలిచినా మీరేంటంటే ఈ 2 సపరేట్ గ్రూప్స్లో మీరు యువర్ ప్లేస్మెంట్ విల్ బి దేర్. ఎందుకంటే స్పెక్టేటర్స్కి టికెట్స్ కొని ఆ గ్రౌండ్కి వెళ్ళాలని చెప్పేసి రూల్ పెట్టారనమాట, ముందే కన్ఫ్యూజన్ ఉండకుండా. సో సీడింగ్ ప్రకారం ఇండియా సూపర్ 8స్లో ఏ గ్రూప్లో పడచ్చో మీకు చెప్తా. ఇండియా గ్రూప్లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా ఉండబోతున్నాయి. వీళ్ళ ముగ్గురుతో 3 మ్యాచ్లు. ఇది గెలిస్తే కానీ సెమీఫైనల్స్కి వెళ్ళరు. టఫ్ గ్రూప్ ఇది.
ఆస్ట్రేలియా ఇంకా సౌత్ ఆఫ్రికా 2 ఉన్నాయి అలాంగ్ విత్ వెస్టిండీస్. అయితే ఈ మ్యాచ్లు ఎక్కడ ఆడబోతున్నారు? సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లో ఆడబోతున్నారు. మేము ఆల్రెడీ ఇక్కడ గ్రాఫిక్ వేసి చూడొచ్చు. ఆస్ట్రేలియాతో చెన్నైలో ఆడబోతున్నారు. అండ్ వెస్టిండీస్ ఏమో కోల్కతాలో ఆడబోతున్నారు. ఇది సంగతి. అయితే ఇప్పుడు దిస్ ఈజ్ ద థింగ్. దీని తర్వాత సెమీఫైనల్ ఏమో మనకి వాంకడే స్టేడియంలో ఉంది, అహ్మదాబాద్లో ఏమో ఫైనల్ ఉంది. ఇఫ్ పాకిస్తాన్ డజన్ కమ్, పాకిస్తాన్ వస్తే మళ్ళీ కొలంబోలో ఉంటుంది శ్రీలంకలో ఫైనల్. సో దట్స్ ఇట్, సెట్. అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనము ఈ వెన్యూస్ దృష్టిలో పెట్టుకుంటే ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అది కూడా మాట్లాడదాం. నెంబర్ 1 అభిషేక్ శర్మ, నెంబర్ 2 సంజు శాంసన్, తిలక్ వర్మ at 3, సూర్య at 4 ఆల్రెడీ చెప్పేసాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. దెన్ డూబే at 5, నెంబర్ 6 హార్దిక్ పాండ్యా, నెంబర్ 7 రింకు సింగ్, నెంబర్ 8 అక్షర్ పటేల్. నెంబర్ 8 దాకా ఇండియా ఇప్పుడు బ్యాటింగ్ కావాలి, ఆల్రౌండర్ ఉండాలని అనుకుంటారు కదా, అందుకో నెంబర్ 8 దాకా బ్యాటింగ్ పెట్టా ఇండియా ఇలా ఆలోచిస్తారు. ఇక్కడ నెంబర్ 9 హర్షదీప్ ఆడతాడు. జనరలీ ఒకవేళ టర్నింగ్ పిచ్ ఉంటే కుల్దీప్, ఒకవేళ పిచ్లో బౌన్స్ ఉంది లైక్ అహ్మదాబాద్ పిచ్ అంటే హర్షిత్ రాణా ఆడచ్చు నెంబర్ 9. సో వీళ్ళు ముగ్గురు షఫల్ అవుతారు అట్ నెంబర్ 9. అండ్ దాంతో నెంబర్ 10 వచ్చేసి వరుణ్ చక్రవర్తి అండ్ నెంబర్ 11 బూమ్రా. స్క్వాడ్ సెట్. సో బయట ఉండే ప్లేయర్స్ ఎవరంటే వాషింగ్టన్ ఇంకా ఇషాన్ కిషన్. మేబీ వీళ్ళిద్దరు కూడా ఆపర్చునిటీ రావచ్చు ఇఫ్ కండిషన్స్ మారేమని అవుతాయి. సో దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్ ప్లేయింగ్ 11 గురించి. మరి మీరేమంటారు చెప్పండి. ప్లేయింగ్ 11, టీమ్ సెలెక్షన్, వెన్యూస్, గిల్ని డ్రాప్ చేశారు, అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? కింద కమెంట్ చేయండి. ఐల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ ఇట్ వాస్ ఇన్ఫర్మేటివ్. ఐ ట్రైడ్ మై బెస్ట్. సో దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.